ఆల్రెడీ కేసీఆర్ గారు గతంలో ఒక మాట అన్నారు, పార్టీ పెట్టుడు అంటే పాండబ్బ పెట్టుడా అని చెప్పేసి. సరే, ఇప్పుడు ప్రజలు కూడా అట్లనే అనుకుంటారు. ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. ఆ బాణాలు అన్నీ ఇరిగిపోతాయి కేసీఆర్ గారు ముంగట, అవన్నీ ఏం చల్లవు. మా ఫ్రెండ్ గారిని నా బర్త్డే పార్టీ పెట్టిండు, 3 లక్షలు ఖర్చు అయినాయి. తిన్నరు, తాగిరు, వెళ్ళిపోయారు, కొట్టిరు, వెళ్ళిపోయారు. ఇది కూడా గంతే, గా పార్టీ కూడా గంతే, వేరేది ఏముండదు. ఆమె ఏదో ఫీల్ అయిపోతుంది, నేను ఏదో చేసేస్తా, అమ్మ లెక్క పరిపాలిస్తా. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? 10 సంవత్సరాలు మీ గెలుపు కోసము బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి మిమ్మల్ని ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలుగా గెలిపించినప్పుడు మరి పార్టీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజు గుర్తుకు రాలేదా? యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడేలాగా మీరు లిక్కర్ కేసులో దొరికినారు. మరి ఆ రోజు మీరు చేసిన తప్పు ఈరోజు మీరు కప్పిపుచ్చుకుంటూ మాట్లాడడానికి కేసీఆర్ గారి మీద అసలు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం పరిపాలిస్తున్నది తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తున్నారంటే మీ స్థాయిని మీరే తగ్గించుకున్నట్టు. ఒక మాట చెప్పారు కవిత గారు, ఏమి సిగ్గు లేకుండా నేను 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అని చెప్పేసి అన్నారు. మరి సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అన్న మీరు 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి జీతం ఎట్లా తీసుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కవిత గారికి. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆమె పార్టీ పెట్టింది కేవలం ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. ఆ బాణాలు అన్నీ ఇరిగిపోతాయి కేసీఆర్ గారు ముంగట, అవన్నీ ఏం చల్లవు. ఆల్రెడీ కేసీఆర్ గారు గతంలో ఒక మాట అన్నారు, పార్టీ పెట్టుడు అంటే పాండబ్బ పెట్టుడా అని చెప్పేసి. సరే, ఇప్పుడు ప్రజలు కూడా అట్లనే అనుకుంటారు. పాండబ్బ అది ఉంటుందో ఊరిపోతుందో తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి ఆమె పెట్టిన పార్టీ పేరు TRSA, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పార్టీని ఆమె పార్టీ ప్రకటించే రోజు కూడా తన సొంత పార్టీని ప్రజలలో చెప్పుకోలేకపోయిన కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి చేశారని చెప్పేసి అంటే ఎవరు నమ్మలేరు. ఎందుకంటే పార్టీ ప్రకటించినప్పుడు తన సొంత పార్టీ పేరు కూడా చెప్పుకోలేని స్థాయిలో కవిత గారు ఈరోజు పార్టీ ప్రకటించిన అని చెప్పేసి ఏదో గొప్పగా నేను చేసిన అని చెప్పేసి అంటే మొత్తానికి ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటే మీకు అందరికీ తెలుసు. అసోసియేషన్లో ఏం జరుగుతాయి, ఏమైనా సమస్యలు ఉంటే కాలనీ అసోసియేషన్ ఉంటుంది, యూత్ అసోసియేషన్ ఉంటుంది. కానీ ఇది పార్టీ అసోసియేషన్ అనేది కొత్తగా వింటున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ అరే అసోసియేషన్ ఏంద్రాపై ఎవరైనా పార్టీ పెట్టుకుంటారు, టీఆర్ఎస్ అని పెట్టుకున్నాము, తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితి అని చెప్పేసి అనుకున్నాం. బీజేపీ అని పెట్టుకున్నారు, కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఇదేం అసోసియేషన్ అర్థమవుతుంది. ఈ అసోసియేషన్ ఏడికి పోతుందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మనం కొన్ని పార్టీలలో చూసినాం స్కానర్స్ పెట్టుకొని వసూలు చేసుడు. మరి అలాంటివి ఏమైనా ముందు రాగలుగుతాయేమో అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. ఆమె పార్టీ పెట్టని ఏమైనా పెట్టని కేసీఆర్ గారిని విమర్శించినా ఆమెకు విమర్శకు తగ్గట్టు మేము సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఏ సందర్భమైనా సరే, ఏ సమయమైనా సరే మేము టకాఫర్గా మీకు సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. నేను రేవంత్ సేన అనను, ఇంకో వదిలిన బాణం అనను, నేను ఏమనను. ఎందుకంటే మాకు అవసరం లేదు ఆ పార్టీ గురించి. అదే పార్టీ కాదన్నప్పుడు పార్టీ కోసం మనం మాట్లాడి వేస్ట్. అసోసియేషన్ అది అసోసియేషన్ ఎట్లుంటుందో కొంతమందికి చాలా మందికి తెలుసు. సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి కాదు, అది పర్సనల్ సమస్యల గురించి పెట్టుకున్న అసోసియేషన్ పార్టీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, రాక్షసులు ఎక్కడో ఉండరు మన దగ్గరనే ఉంటారు, మన ఇంట్లోనే తిరుగుతుంటారు అని చెప్పేసి చాలామంది ఈరోజు అనుకుంటున్నారు. ఆయన 2001లో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు 2001లో సింహగర్జన అని చెప్పేసి కరీంనగర్లో ఒక పెద్ద సభను పెడితే ఆ రోజే తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం లెక్క మొదలయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే కాడికి తీసుకొని వచ్చింది ఆ రోజు పెట్టిన సింహగర్జన. మరి కేసీఆర్ గారు 72 సంవత్సరాలున్న కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా సొంత కూతురే ఇలా అనడం చాలా తప్పు. వాస్తవం చెప్తున్నా. మరి నిజంగానే అవకతవకలు జరుగుంటే 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పేది ఉండే. మీరు ఈరోజు నిజాయితీ పరరాలు అనుకోండి, మీరు నికాసుగల మనిషి అనుకోండి, మీరు 10 సంవత్సరాలు అవకతవకలు జరుగుతుంటే ఎందుకు చెప్పలేదు? కేవలం అధికారం పోగానే మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతూ, దీనికంటే అధికారం ఉన్నప్పుడు పార్టీలో పనిచేసుకొని ఎంతో అంత సమకూర్చుకొని ప్రజలకు మభ్యపెట్టి ఇలాంటి మాటలు చెప్పి అధికారం పోగానే వేరేలు వదిలిన బాణం లెక్క పనిచేయడం ఎంతవరకు సమంజసం? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, మీరు పరిరక్షణ చేసుకోవాలి. అధికారం పోగానే పార్టీని విమర్శించడం, అధికారం ఉండగానే జిందాబాద్ అనడం అది కరెక్ట్ కాదు. కవిత గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీదన మీ దాడి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీదన మీ దాడి? మీరు నిజంగానే ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఆపండి, మీరు హైడ్రాను ఆపండి, నిరుపేదల ఇండ్లను ఆపండి, రైతులకు వచ్చే రైతు బీమా ఇస్తలేరు దాని గురించి మాట్లాడారు, 24 గంటల కరెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడండి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీరామ రక్షణ కాపాడిన కేసీఆర్ గారి మీద సొంత కూతురై ఉండి మీరు 10 సంవత్సరాలు పార్టీలో ఉండి కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.
మరమనిషి అని చెప్పేసి అనుడు అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. సొంత తండ్రిని పట్టుకొని రాజకీయాలకు లబ్ధి పొందడం కోసం ఏదో ఒక పదవిని ఆశపడి ఈరోజు ఇంత పెద్ద మనిషిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని మరు మనిషి అనడము నిజంగా అది మీకే సిగ్గుచేటని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.